ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నోరు జారారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా మైనర్ బాలిక పేరు బయటికి చెప్పేశారు శైలజ. అనంతరం పొరపాటు జరిగిందని క్షమాపణలు కోరారు. మైనర్ పై 2 సంవత్సరాలుగా లైంగిక దాడి జరుగుతోందని తెలిపారు ఆవిడ. ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. రామగిరి లైంగిక దాడితో ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఆమె. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులకు షేర్ చేసుకోవాలని అన్నారు ఆమె. మైనర్ బాలికపై దాదాపు 2 సంవత్సరాలుగా దాడి జరుగుతుంది. 2 రోజుల క్రితం ఏదైతే న్యూస్ వచ్చిందో కేసు, సో ఆ విషయాల గురించి కనుక్కోవటానికి కొన్ని ఎస్పీకి లెటర్ రాయటం జరిగిపోయింది. వాటి మీద ఏదైతే కొంతమంది ఏంటంటే ఛానల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు, పేరెంట్స్ ఇచ్చినా చెప్పడం, దాని మీద ఆల్రెడీ అధికారులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే అంత ప్రొసీజర్ ప్రకారం జరిగిందని ఫుల్ కాపీ కూడా